విష్ణుండు విశ్వంబు విష్ణుని కంటెను వేరేమియును లేదు. విశ్వమునకు భవవృద్ధి లయములా పరమేశు చేనగు నీ విరుగుదుగాదే. నీ ముఖమున నిరింగింప వడది ఏకదేశమున నీ భువన భద్రమునకై పుట్టినట్టి హరికళ జాతుండవని విచారింపుమో. రమణతో హరి పరాక్రమములెల్లా వినుతి చేయుమేము వినికియు చదువును. దానమతుల నయమున్ తపము ధృతియును కలిమికెల్ల ఫలముగాదే. పుణ్యశ్లోకుం కమలనాభం పొగడన్ వెలిగినే. పోతన మహాభాగవతం 7వ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సందర్భము: వ్యాస మహర్షితో నారద మునీంద్రుడు భగవానుని ఎందుకు స్తుతింపాలి కారణము తెలపడమైనది. పద్యభావము: ఈ జగత్తు యొక్క సృష్టి లయములు భగవంతుని వలన కలుగుతున్నాయి. కాబట్టి ఈ విశ్వము గాని జీవుడు గాని భగవానుని కంటే భిన్నము కాదు. ఈ విశ్వమంతా విష్ణుమయము. ఈ విశాల ప్రపంచములో విష్ణువు కంటే అనన్యమైనది ఏదీ లేదు. ఆ పరమేశ్వరుని సంకల్పము చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితి సంహారాలు ఏర్పడుతుంటాయి. వ్యాస మహర్షి, నీవు సర్వజ్ఞుడవు, నీకు తెలియంది ఏముంది? ఈ విషయమును నీవు స్వయముగా ఎరుగుదువు. నీవే ఒక చోట ఈ విషయాన్ని అమోఘమైన జ్ఞానము కల నీవు చెప్పి ఉన్నావు. ఈ విశ్వ కళ్యాణము కోసం మహావిష్ణువు అంశతో జన్మించావన్న మాట గుర్తు చేసుకో. అందువలన నీవు మహిమాన్వితుడవైన శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను సంస్థించుచు మానవుని జ్ఞానానికి, అధ్యయనానికి, ఔదార్యానికి, అనుష్ఠానానికి, తపస్సుకు, ధైర్యానికి, సంపదకు ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముని స్తుతించటమే కదా అని వివరించినారు. శుభం.